హాయ్ ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ గురించి చెప్పుకుందాం. సో ఇది ఎందుకు అంటే మెటల్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ని అర్థం చేసుకోవడానికి మనకి ఈ థియరీ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. దీన్ని సమ్మర్ఫీల్డ్ అనే వ్యక్తి 1928వ సంవత్సరంలో డెవలప్ చేసిండనమాట. దీన్ని డెవలప్ చేయడానికి గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ ఉంది కదా, దీన్ని డ్రూడ్ ఇంకా లారెంజ్ అనే ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే ఈ క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీని డెవలప్ చేశారనమాట. ఎందుకు అంటే మెటల్స్లో ఉన్న ఎలక్ట్రానిక్ ప్రాపర్టీస్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో వీళ్ళు కొంతవరకు మాత్రమే సక్సెస్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు, చాలా వరకు ఫెయిల్ అయ్యారనమాట. సో వీళ్ళ చేసిన కొన్ని తప్పుల్ని అంటే వీళ్ళ చేసిన వాటిని కొన్నింటిని ఈ సమ్మర్ఫీల్డ్ అనే వ్యక్తి మాడిఫై చేశాడనమాట. మాడిఫై చేసి కొన్ని అజంప్షన్స్ అనేవి ఇచ్చాడనమాట. అంటే సొంతగా కొన్ని ప్రూవ్ చేశాడనమాట, కొన్ని ప్రూవ్ చేయలేకపోయాడు. సో అతను చేసింది ఏంటి, వీళ్ళు చేయలేకపోయింది ఏంటి అంటే ఈ సమ్మర్ఫీల్డ్ చేసిన మోడిఫికేషన్స్ ఏంటి, ఇంకా తను సక్సెస్ అయింది ఏంటి, ఫెయిల్యూర్ అయింది ఏంటి అనేది చూద్దాం అనమాట. సో వీళ్ళు ఏం చెప్పారంటే, ఇది మెటల్ కదా, ఈ మెటల్స్లోని అయాన్స్ ఇంకా ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కంటైనర్లో గ్యాస్ మాలిక్యూల్స్ అనేవి ఎలా ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయో ఈ ఎలక్ట్రాన్స్ కూడా అలాగే ర్యాండమ్గా మూవ్ అవుతూ ఉంటాయి, ఈ ఎడ్జ్ నుంచి ఈ ఎడ్జ్ వరకు. సో కాబట్టి ఈ ఎలక్ట్రాన్స్ ఏమన్నారంటే ఎలక్ట్రాన్ గ్యాస్ అని అన్నారనమాట. ఈ అనేవి ఏ లాని ఒబే చేస్తాయి అంటే కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ గ్యాస్ లాని ఒబే చేస్తాయి అని చెప్పాడనమాట. అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్కి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది అని చెప్పాడు. సో ఇతను ఏం చేశాడంటే సమ్మర్ఫీల్డ్ అనే వ్యక్తి వీటికి కైనెటిక్ ఎనర్జీయే కాదు, పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇన్సైడ్ మెటల్ అంటే మెటల్ లోపల ఈ ఎలక్ట్రాన్స్కి కాన్స్టెంట్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, అవుట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫినిటీ ఉంటుంది అని చెప్పి ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. అదేవిధంగా వీళ్ళు ఏం చెప్పారంటే ఆ థియరీ అనేది క్లాసికల్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ అనేది క్లాసికల్ మెకానిక్స్ని ఒబే చేస్తుంది అని చెప్పారనమాట. కానీ ఇతను ఏం చేశాడు అంటే ఇది క్లాసికల్ మెకానిక్స్ని కాదు, క్వాంటమ్ మెకానిక్స్ని ఒబే చేస్తుంది అని చెప్పాడనమాట ఇతను. సో మళ్ళీ ఇంకా ఇతను ఏం అజంప్షన్స్ చేశాడు అంటే, ఇప్పుడు మెటల్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, వీటికి స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్ అన్నీ ఉంటాయి, ఈ ఎనర్జీ అనేది క్వాంటైజ్డ్ అని చెప్పాడనమాట. అంటే ఏంటి, ఇప్పుడు క్వాంటైజ్డ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇలా స్లైడ్ ఉందనుకోండి, మనకి వర్క్ కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఏం చేయాలి, కంటిన్యూస్ ఎనర్జీ అనేది కావాలి. కానీ ఈ స్టెప్స్ ఉన్నాయనుకోండి, మనకి ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ ఇక్కడ ఎనర్జీ సరిపోతుంది అనమాట. దీన్ని ఏమంటారు, డిస్క్రీట్ అంటారనమాట. అంటే క్వాంటైజ్డ్ అనమాట, అంటే స్పెసిఫిక్ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఈ ఎనర్జీ లెవెల్స్ ఇలా ఉంటాయి అన్నమాట. సో ఈ ఎనర్జీ లెవెల్స్లోని ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ మీద బేస్ అయ్యి ఉంటుంది అని చెప్పాడనమాట. అంటే అందులో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అని చెప్పాడు. ఈ పౌలీ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, ఈ ఒక్కొక్క ఎనర్జీ లెవెల్స్లో 2 ఎలక్ట్రాన్స్ మాత్రమే ఫిల్ అయ్యి ఉంటాయి. సో దాని ప్రకారం కూడా ఎలక్ట్రాన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎనర్జీ లెవెల్స్లో 2 అనేది ఉంటాయి అన్నమాట. అర్థమైంది కదా. సో ఎలక్ట్రాన్స్ అనేవి మెటల్స్లో కాన్స్టెంట్ పొటెన్షియల్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాయి, ఈ ఎనర్జీస్లో ఎలాంటి చేంజెస్ అనేది ఉండదు డ్యూ టు ఇంటర్నల్ ఫోర్స్ వల్ల అని చెప్పాడనమాట. అర్థమైంది కదా, ఏంటి ఇంటర్నల్ ఫోర్స్ వల్ల ఎలాంటి చేంజెస్ అనేవి ఎనర్జీస్లో ఉండవు, కాన్స్టెంట్ పొటెన్షియల్ అనేది ఉంటుంది అని చెప్పాడనమాట. అదేవిధంగా ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఇంకా రిపల్షన్ ఫోర్స్ అనేది ఉంటుంది అని చెప్పాడనమాట. అంతేకాని మీకు ఎలక్ట్రాన్కి ఇంకా మెటల్ యాటమ్కి మధ్య ఉన్న రిలేషన్షిప్ని ఇతను చెప్పలేదన్నమాట. ఇంకేంటి అంటే, మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఎనర్జీ లెవెల్స్ అనేవి పౌలీ ప్రిన్సిపల్ని బేస్ అయ్యి ఉంటాయి అని చెప్పుకున్నాం. ఒక్కొక్క దాంట్లో 2 ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనకి 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకో, మనకి ఎన్ని కావాలి, 1 2 3 కావాలి. సో ఈ టాప్ మోస్ట్ ఫిల్ అవుతుంటుంది కదా, ఈ లెవెల్ని ఏమంటారు అంటే ఫెర్మి లెవెల్ అని అంటారనమాట. అంటే అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఫెర్మి లెవెల్ కంటే కింద అన్ని ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అయ్యి ఉంటాయి. అర్థమైంది కదా, అబ్సల్యూట్ టెంపరేచర్ దగ్గర ఈ ఫెర్మి లెవెల్ కంటే కింద అన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అయ్యి ఉంటాయి, పైన ఎలక్ట్రాన్స్ అనేవి ఫిల్ అవ్వవు. సో ఈ ఫెర్మి లెవెల్నే ఇక్కడ ఉన్న ఎనర్జీని ఏమంటారు అంటే ఫెర్మి ఎనర్జీ లెవెల్ అని అంటారనమాట. ఇది ఎంత ఉంటుందంటే 5 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది ఉంటుంది.
సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇతను మ్యాథమెటికల్గా ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేశాడనమాట. దేన్ని యూజ్ చేసుకొని అంటే 1 డైమెన్షనల్ క్వాంటమ్ బాక్స్ని యూజ్ చేసుకొని ఇతను మ్యాథమెటికల్ డెరివేషన్ చేశాడు. ఏంటి అంటే ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి కదా, ఇన్సైడ్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, అవుట్ సైడ్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది. ఇక్కడ 0, ఇక్కడ x, ఇది మధ్య దూరం L అనమాట, డిస్టెన్స్ x ఈక్వల్ టు L అనమాట. ఇక్కడ 2 కండిషన్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే v(x) అనేది 0 ఎప్పుడు అంటే 0 <= x <= L అయినప్పుడు, ఇన్ఫినిటీ ఎప్పుడు అంటే 0 <x అయినప్పుడు, ఇంకా x <L అయినప్పుడు అనమాట. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి. సో ఈ 2 కండిషన్స్ని ఇతను స్క్రోడింజర్స్ ఈక్వేషన్స్లో అంటే ఈ స్క్రోడింజర్స్ ఈక్వేషన్ తీసుకొని అందులో వీటిని సబ్స్టిట్యూట్ చేశాడనమాట. ఈ స్క్రోడింజర్స్ ఈక్వేషన్ ఏంటి అంటే d²ψ/dx² ప్లస్ 2m/h² ఇంటూ e - v ψ = 0. ఇది ఇందులో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అప్లై చేశాడు, v = 0. అప్పుడు ఏమొచ్చింది, d²ψ/dx² ప్లస్ 2me/h² ψ = 0. సో 2me/h² ఎంత అంటే ఈ వాల్యూ k². దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు d²ψ/dx² ప్లస్ k² ψ = 0. ఇది ఫస్ట్ ఈక్వేషన్, ఇది సెకండ్ ఈక్వేషన్. d²ψ/dx² ఇదేమో డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. సో దీనికి జనరల్ సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ ఏంటి అంటే ψ = a sin kx ప్లస్ b cos kx. ఇది థర్డ్ ఈక్వేషన్. సో ఇందులోనికి బౌండరీ కండిషన్స్ అనేవి అప్లై చేశారనమాట. బౌండరీ కండిషన్స్ ఏంటి, బౌండరీ కండిషన్స్ ఏంటి అంటే at x = 0 ψ = 0. అప్పుడు ఏమవుతుంది, b = 0 అవుతుంది అనమాట. సో నెక్స్ట్ బౌండరీ కండిషన్స్ ఏంటి, x = L ψ = 0. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుంది, అది ఈక్వేషను 0 = a sin kl. ఇప్పుడు a అనేది వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి sin kl = 0. kl = sin 1 0. sin 1 అంటే ఏమొచ్చింది, పై 2π ఇలా సో ఆన్ అనమాట. దీన్ని ఏమని రాయొచ్చు, n/n రాయొచ్చు కదా, దీన్ని n/n రాయొచ్చు కదా. సో kl = nπ, ఇక్కడ kl = nπ. ఇప్పుడు k = nπ/L. సో దీన్ని మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయాలి. అందులో చేస్తే ఏమొచ్చింది, n = a sin nπ/L ఇంటూ x. ఇది ఫిఫ్త్ ఈక్వేషన్. అర్థమైంది కదా. ఇది ఫోర్త్ ఈక్వేషన్, ఇది ఫిఫ్త్ ఈక్వేషన్ అనమాట. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ 2 and 5 తీసుకుంటే మన ఫైనల్గా ఏమొచ్చింది, n² π² /L² = 2me/h². ఇందులో నుంచి ఎనర్జీ ఈ తీసుకుంటే ఏమొచ్చింది, En తీసుకున్నాం అనుకో, అప్పుడు వచ్చింది h²/2m ఇంటూ nπ/L². ఇక్కడ ఇప్పుడు ఫెర్మి ఎనర్జీ లెవెల్ దగ్గర తీసుకోవాలి కాబట్టి F = h²/2m ఇంటూ nf π/L². సో nf అంటే ఏంటి అదో చూద్దాం. సో n = 2nf. సో nf = n/2. దీన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నమాట. అప్పుడు ఎంత వచ్చింది, EF = h²/2m
2m n pi by 2l హోల్ స్క్వేర్. సో ఇతను ఏమి సక్సెస్ఫుల్గా చెప్పాడు అనేది చూద్దాం. ఇతను మెటల్స్లో ఎలక్ట్రిసిటీ ఇంకా హీట్ కండక్టివిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలా ఏంటంటే సిగ్మా ఈక్వల్ టు NE స్క్వేర్ T బై M అనమాట. సో ఈ టౌ అంటే T అంటే ఏంటి అంటే లాంబ్డా బై VF. T అంటే యావరేజ్ టైం, VF అంటే స్పీడ్ ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్, లాంబ్డా అంటే ఫ్రీ పాత్ అనమాట. మా ఈక్వల్ టు NE స్క్వేర్ బై M ఇంటూ లాంబ్డా బై VF అనమాట. సో ఇది కండక్టివిటీకి ఫార్ములా. విధంగా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు. లైక్ ఫెర్రోమాగ్నెటిజం, పారామాగ్నెటిజం, మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అదేవిధంగా ఈ థియరీని యూజ్ చేసుకొని మనం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ గురించి, కాంప్టన్ ఎఫెక్ట్ గురించి, బ్లాక్ బాడీ రేడియేషన్ గురించి ఇలా వీటి గురించి అర్థం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా హీట్ కెపాసిటీని ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఏం చెప్పలేకపోయింది అంటే ఎలక్ట్రాన్స్ మధ్య ఇంటరాక్షన్ని చెప్పలేకపోయింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి కాన్స్టెంట్ పొటెన్షియల్ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎజ్యూమ్ చేశాడు. కానీ పీరియాడిక్ పొటెన్షియల్ని నెగ్లెక్ట్ చేశాడనమాట. ఇప్పుడు క్రిస్టల్స్లో యాటమ్స్ అరేంజ్మెంట్ వల్ల పీరియాడిక్ పొటెన్షియల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. దాని గురించి ఇతను చెప్పలేదన్నమాట. ఇంకేం చెప్పలేదంటే మ్యాగ్నెటిక్ ససెప్టిబిలిటీ, వీటి గురించి యాక్యురేట్గా చెప్పలేదన్నమాట, ఫెయిల్ అయ్యాడు ఇందులో. అదేవిధంగా హీట్ కెపాసిటీ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకోటి బ్యాండ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకి సెమీ కండక్టర్స్ ఇంకా ఇన్సులేటర్స్ని అర్థం చేసుకోవాలంటే ఈ బ్యాండ్ స్ట్రక్చర్ అనేది ఇంపార్టెంట్ అనమాట. దీని గురించి చెప్పలేదన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది క్వాంటమ్ ఫ్రీ ఎలక్ట్రాన్ థియరీ గురించి. ఇందులో మాకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.